ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం కార్తీక మాసం, దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ విధియ, దీన్నే యమ విధియ అంటాం. భగినీహస్త భోజనం ఈరోజు ప్రత్యేకత. ఇక ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి గోదానం, అలాగే ఈశ్వర అభిషేకం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారికి ఈరోజు చేసేటువంటి ఈశ్వరాభిషేకం చక్కటి ఫలితాలని కలిగిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్ని దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం విశాఖ. ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి, ఉచ్చస్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత శుభుడైనప్పుడు చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కొంతవరకు పొందగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు, ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే బాధ్యతలు బాగా పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పరిష్కారాలు పొందగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్ని నెట్టుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. వృత్తిలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక జయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాల్ని వేగవంతంగా పొందగలుగుతారు. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. వ్యాపార ప్రయోజనాలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార దక్షత కలిగి ఉంటారు. గౌరవ మర్యాదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. వ్యాపార ప్రయోజనాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ విషయాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి సంకోచ పరిస్థితులు దూరం అవుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి వ్యవహారాలు ఉద్యోగరీత్యా బలాన్ని చేకూరుస్తాయి.
గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆహ్లాద పరిస్థితులు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరిగి తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి జటిలమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందం లభిస్తుంది. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసేటువంటి ఆధ్యాత్మిక పూజలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపజేసుకోగలుగుతారు. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలు కలిసి వస్తాయి. ప్రయోజనాలు ప్రయాణాల ద్వారా సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. గణపతి ఉపనిషత్తు పఠనం ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. జన్మ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాన్ని ప్రారంభించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. బుద్ధితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందకర పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం శ్రేయస్కరం. పెట్టుబడులు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహార దక్షత కలిగి ఉంటారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. నూతన పదవుల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యాపార ప్రయోజనాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయి. విష్ణు సహస్రనామ పారాయణ ఈరోజు మీకు మేలుని కలిగిస్తుంది. నూతన కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. సందిగ్ధత వ్యాపారీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. వ్యాపార దక్షతకై చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది.
అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి, శుభ పరిణామాలు పొందగలుగుతారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక అయోమయ పరిస్థితి నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేసుకోగలుగుతారు. ఆకస్మిక అభివృద్ధిని పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. అయోమయ పరిస్థితులు ఉద్యోగరీత్యా ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ప్రణాళికాబద్ధమైన కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కళ్ళు ఎర్రబడేటువంటి సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. ఈ కళ్ళు ఎర్రబడడం అనేటువంటి సమస్య కూడా చాలా సామాన్యంగా అందరినీ బాధించేటువంటి సమస్య. ఇది అంటే ఎర్రబడటం అనేటువంటిది రకరకాల కారణాల వల్ల జరుగుతూ ఉంటుంది. మామూలుగా మనకి ఏంటంటే కంట్లో తెల్లగుడ్డు మీద రక్తనాళాలు ఉంటాయి, చాలా సన్నగా ఉంటాయి, మనకేం కనపడవు అన్నమాట. అయితే కంటికి బాగా అలసట కలిగినప్పుడు కానీ, కంటికి ఏదైనా ఎలర్జీ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కంట్లో ఉండేటువంటి తడి తగ్గిపోయినప్పుడు కానీ, కొన్ని మందులు అవి వాడినప్పుడు కానీ ఈ కంట్లో ఉండేటువంటి ఆ నాళాలు కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. అలా ఉబ్బడమే మనకి ఎర్రబడ్డట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎర్రబడటం అనేటువంటిది కొన్ని సామాన్యంగా అంటే తేలికగా ఉండేటువంటి కారణాల వల్ల అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం ఏవైనా వేరే ఇతర వ్యాధుల వల్ల కూడా అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అయితే సామాన్యంగా మనకు ఉండేటువంటి కారణాల్లో కంప్యూటర్ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉండటం అనేటువంటిది ఒక కారణం. అలాగే కంటికి సరిపోయినంత విశ్రాంతి ఇవ్వకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సమస్యల వల్ల ఈ కళ్ళు ఎర్రబడ్డం అనేటువంటి జరుగుతూ ఉన్నట్టయితే దాన్ని తగ్గించుకోవడానికి మనం ఒక ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక పసుపు. పసుపు కంటికి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. అలాగే ఒక మంచి యాంటీసెప్టిక్గా కూడా పనిచేస్తుంది. అంటే కంటి రెప్పల్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ అది ఉన్నట్టయితే దాన్ని తగ్గించడానికి కూడా పసుపు బాగా తోడ్పడుతుంది. పసుపుని సుమారుగా ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది మాని పసుపు. మాని పసుపునే దారుహరిద్ర అంటారు. ఈ దారుహరిద్ర కూడా కంటికి చాలా మంచి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. అలాగే కంట్లో ఏదైనా ఒక ఇన్ఫ్లమేషన్ ఉంటే ఆ ఎరుపును తగ్గించడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది. మాని పసుపును కూడా చూర్ణంలాగా చేసి దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. కార్తీక మాసం యొక్క వైశిష్ట్యం ఏమిటో చెప్పడానికి మనకి ఋషి దాన్ని ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి దగ్గరికి వచ్చేటప్పటికే కార్తీక మాసం యొక్క వైభవాన్ని ఆవిష్కరించారు. అది ఒక ప్రక్రియ. ఒక సౌధ నిర్మాణం చేసేటప్పుడు పునాది ముందు వేసినట్టే ఒక మహత్తరమైన విషయాన్ని చెప్పేటప్పుడు ముందే దాని గురించి ప్రారంభం చేస్తారు. మీకు అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ ప్రారంభం చేసే ముందు వాల్మీకి మహర్షి కిష్కింధకాండ పూర్తి చేస్తూ చిట్ట చివర ఒక శ్లోకాన్ని రచన చేశారు. అసలు సుందరకాండ యొక్క గొప్పతనం అంతా ఏమిటో కిష్కింధకాండ యొక్క చిట్ట చివరి శ్లోకంలో చెప్తారు. అందులో ఆయన
ఆ మహానుభావుడైనటువంటి హనుమ సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అంటారు. ఆయన హరిప్రవీర పరవీరహంత, శత్రు సైన్యములను సంహరించగలిగినటువంటి వాడు, అంతటి బలవంతుడు, విశేషమైనటువంటి మనోజవమున్నవాడు. కొన్ని కోట్ల మంది వానరుల సముద్రాన్ని చూసి ఖిన్నులై నిలబడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వీ, మనసుతో లంక చేరిపోయారు. అదే సుందరకాండ గొప్పతనం. అసలు జీవితంలో వృద్ధిలోకి రాలేకపోవడానికి కారణం ఏమిటంటే మనసు యొక్క పిరికితనం. శరీరానికి ఎంత దారుఢ్యం ఉన్నా మనసు శోకం ఆవరించి పిరికితనంతో ఉన్నవాడు వృద్ధిలోకి రాలేడు. ఇంతమంది భయపడి కింద నిలబడిపోతే ఆయన ఒక్కరే ఈ సముద్రాన్ని దాటడమా అనలేదు. ఆయన సవేగవాన్వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మహానుభావో అన్న మాట వేశారు మహర్షి. మహానుభావుడు హనుమ అన్నారు. ఎందుకని? ఇన్ని కోట్ల మంది వెళ్ళలేను దాటలేనన్న సముద్రాన్ని మానసికంగా దాటేశారు. ఉత్సాహం ఆయనది, భయము వీరిది. వీరి బ్రతుకు ఆయన మీద ఆధారపడింది. ఆయనే వీరి జీవితాల్ని నిర్ణయించగలరు. అంతటి మహానుభావుని యొక్క గొప్పతనం చెప్పబడుతున్న కాండ. ఇన్ని విషయాల్ని ఒక్క శ్లోకంలో, కిష్కింధకాండ చివరి శ్లోకంలోకి తీసుకొచ్చి మహర్షి పెట్టి సుందరకాండ ప్రారంభం చేశారు. అంటే సుందరకాండకి పునాది ఎక్కడుంది? కిష్కింధకాండ చివరి శ్లోకంలో ఉంది. కార్తీక మాస వైభవం ఎక్కడుంది? ఆశ్వీజ మాసపు చిట్ట చివరి తిథిలో ఉంది. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి చిట్ట చివరి తిథి ఏది? ఆ తిథి అమావాస్య. అమావాస్య ఎప్పుడు వచ్చినా పితృ సంబంధమైనటువంటి తిథి, దేవతా సంబంధమైన తిథిగా మనం చెప్పం దాన్ని. పైగా ఒక్క దీపావళి అమావాస్యకే వేదాంతంలో ఒక పేరుంది, ప్రేత అమావాస్య అని పేరు దానికి. వసంత ఋతువులో సూర్యప్రకాశం ఉన్నప్పటికీ యమదంస్త్ర ప్రభావం. ప్రత్యేకించి శరదృతువులో ఆశ్వీజ కార్తీక మాసాల్లో ప్రమాదముల సంఖ్య చాలా విపరీతంగా ఉంటుంది. ప్రమాదములు అలాగే ఉంటాయి. దానికి తోడు బయట చలి కూడా అలా ఉంటుంది, మంచు పడుతూ ఉంటుంది. అన్నిటినీ మించి శరీరంలో రక్తం ప్రవహించేటటువంటి నాళములన్నీ సంకోచించి ఉంటాయి. నేను ఒకానొకప్పుడు దేవీ భాగవతంలో ఈ శ్లోకం చదివి కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఉపాసనా సంబంధమైన విషయాలు చదివి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా ఎందుకు చెప్పాడు వ్యాస భగవానుడని నాకు మిత్రుడైన ఒక డాక్టర్ గారిని అడిగా. ఈ 2 నెలల్లో మనుష్య జీవితానికి, ప్రాణానికి ప్రమాదం తెచ్చిపెట్టే రీతిలో వాతావరణము ప్రాతికూల్యత వహిస్తుందా, అలా ఏమైనా ఉందా అని అడిగాను. ఆయన అన్నారు, నిజమే గురువుగారు, అలా ఉంది అన్నారు. ఎందుచేత అన్నారు. ఆయన నాతో ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పారు. రక్తనాళాల్లో కొవ్వు ఎప్పుడు తిరుగుతూ ఉంటుందండి. అది చాలా చిన్న చిన్న పూసల్లా తిరుగుతూ ఉంటుంది. ఈ ఆశ్వీజ మాసం, కార్తీక మాసంలో బయట ఉండేటటువంటి చలిరీత్యా రక్తనాళాలు సంకోచిస్తాయి. సంకోచించినప్పుడు ఆ కొవ్వు వెళ్ళడానికి వీల్లేక హృదయ కవాటం దగ్గర, మెదడులోనూ ప్రధానమైనటువంటి అవయవముల దగ్గర అది పోగుపడి మెల్లిగా పెద్దదై ఓ గింజంతై రక్తం లోపలికి వెళ్లకుండా చేసి దాని వలన అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులు పొటమరించేటట్టుగా చేస్తుంది. అందుకే మీరు గమనించండి, మెడికల్ సైన్సెస్లో హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ చాలా ఎక్కువగా వచ్చేటటువంటి కాలంగా ఆశ్వీజ కార్తీక మాసాలని చెప్తారు. కారణం అదేనండి అన్నారు. నేను చాలా తెల్లబోయా, ఋషులు ఎంత దార్శనికులురా, ఎంత గొప్ప మాట చెప్పారు అని. కాబట్టి ద్వావృతువు యమదంస్ట్రాఖ్యే, వసంత ఋతువు, శరదృతువు, ఈ 2 ఋతువుల్లో యమధర్మరాజు గారి యొక్క కోర బయటికి వస్తుంది. మనకి సనాతన ధర్మంలో కేవలంగా భగవంతుణ్ణి పక్కన పెట్టేసి ఏదో లౌకికమైనటువంటి సాధనాల్ని, సంపత్తుల్ని ఆశ్రయించి అభ్యున్నతిని పొందడం, ఏదో ఆరోగ్యాన్ని చేకూర్చుకోగలమనేటటువంటి ప్రయత్నం చెయ్యరు. ఏదైనా ఈశ్వరుడితో ముడి వేసుకుంటారు.
ఆనాడు చెప్పాడు ఋషి, కాలమునందు ఉపద్రవముంది, ఆ ఉపద్రవాన్ని భక్తితోటి ఈశ్వరానుగ్రహంతో పారద్రోలుకొమ్మని చెప్పాడు. కాబట్టి మనకి ఆశ్వీజమాసం చిట్ట చివర వచ్చేటటువంటి అమావాస్య తిథిలో కార్తీక మాసానికి సంబంధించినటువంటి ఉపాసనా క్రమానికి కావలసిన విశేషాన్నంతటినీ కూడా అందించారు. ఇప్పుడు కార్తీక మాస ప్రారంభంలో కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడేటటువంటి మాసం కాబట్టి దానికి కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ప్రధానంగా మీరు ఎక్కడ చూడండి దీపమే కనపడుతుంది. ఈ దీపం కూడా మీకు శివాలయం, విష్ణువాలయం, దేవీ ఆలయం, మఠ ప్రాంగణం ఈ 4 చోట్ల సమాన స్థాయిలో ఉత్సవాలు నిర్వహింపబడతాయి. సాధారణంగా కొన్ని తిథులు విష్ణువాలయంలో జరిగినవి శివాలయంలో ఉండవు, శివాలయంలో ఉన్నవి విష్ణువాలయంలో ఉండాలని లేదు. మహాశివరాత్రి వచ్చిందనుకోండి, శివాలయంలో ఉన్నంత సందడి విష్ణువాలయంలో ఉండదు. ఉత్తరద్వారం తీసేటటువంటి ముక్కోటి ఏకాదశి వచ్చిందనుకోండి, విష్ణువాలయంలో ఉండేటటువంటి హడావిడి శివాలయంలో ఉండదు. ఎప్పటికప్పుడు ఆ వచ్చేటటువంటి తిథి యొక్క ప్రాశస్యాన్ని దృష్టిలో పెట్టుకుని అది శివాలయంలోనో విష్ణువాలయంలోనో అంబికా ఆలయంలోనో మఠ ప్రాంగణంలోనో జరుగుతూ ఉంటుంది. కానీ అలా కాదు, కార్తీక మాసం వచ్చేటప్పటికీ శివాలయంలో, విష్ణువాలయంలో, అంబికాలయంలో, మఠ ప్రాంగణంలో ఈ 4 చోట్ల కూడా దీపాన్ని పెడతారు. మీకు 12 నెలలు ఉన్నప్పటికీ కూడా 12 నెలలలో ఏ నెలలో పెట్టే దీపానికి కూడా ఆ నెలతో దీపం పేరు లేదు. ఏదో భాద్రపద దీపం, లేకపోతే ఆశ్వీజ దీపం, మార్గశిర దీపం అలా పేర్లు లేవు. ఒక్క కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి మాత్రమే కార్తీక దీపము అని పేరు. ఏమి ఆ నెలలో పెట్టిన దీపానికి అంత పేరు ఎందుకు రావాలి? ఆ ఒక్క నెలలోనే దీపానికంత ప్రాముఖ్యత ఎక్కడుంది? యథార్థానికి పూజలో ప్రారంభంలో ఒక అంగంగా మనం దీపం వెలిగిస్తాం. దీపం ఎందుకు పెడతాం మనం పూజలో అంటే, ఉదయం 11 గంటలకి పూజ చేసిన దీపం పెడతాం, 12ంటికి పూజ చేసిన దీపం పెడతాం, సాయంకాలం 4 గంటలకి సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్న దీపం పెడతాం. ఎందుకు? అక్కడ దీపం లేదా, వెలుతురు లేదా? ఎందుకు దీపం పెట్టడం అంటే, దీపం పెట్టడం వెనక ఒక నిశ్చిత అభిప్రాయం ఉంది, ఒక ప్రధానమైన ఆచారం ఉంది. మనకి పరమేశ్వరుడు 5 జ్ఞానేంద్రియములను ఇచ్చాడు. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. సమస్త సుఖములు ఈ 5 మీదే ఆధారపడ్డాయి. నేను దాని గురించి పెద్ద వ్యాఖ్యానం చేయక్కర్లేదు. నేను ఒక్క మాట అంటాను, ఊహించండి. ఈశ్వరుడు కన్నిచ్చి చూపివ్వలేదు, చెవి ఇచ్చి వినికిడి శక్తి ఇవ్వలేదు, ముక్కిచ్చి వాసన చూసే శక్తి ఇవ్వలేదు, నాలుకకి రుచి చూసే శక్తి ఇవ్వలేదు, చర్మానికి స్పర్శ శక్తి ఇవ్వలేదు. సుఖమన్న మాట మీకేముంది చెప్పండి? సుఖము లేదు, దుఃఖము లేదు. జలపాతం ఉంది, మీరు చూస్తారా? వీణానాదం ఉంది, మీరు వింటారా? రామాయణం ఉంది, చదువుతారా? తిరుపతి లడ్డు ఉంది, మీరు తింటారా? కడుపున పుట్టిన కొడుకున్నాడు, మీరు పుత్రగాత్ర పరిశ్వంగం అనుభవించగలరా? దేవాలయ శిఖరాన్ని చూస్తారా? ఎందుకు ఇంకా మీకు ఏమిటి సుఖం? బ్రహ్మాండమునందున్న ఏ భోగస్థానము మీకు సుఖస్థానము కాదు. సుఖము కానప్పుడు దుఃఖము కాదు. ఇక మనిషి జీవితానికి సుఖము దుఃఖము అన్న 2 మాటలు లేవు, ఏమీ తెలియదు. పరమేశ్వరుడు ఈ 5 ఇంద్రియములనిచ్చి 5 ఇంద్రియములకు శక్తినిచ్చాడు. ఒక్క ఆత్మయే ఒక్కొక్క దాని మీద పడి ఒక్కొక్క శక్తినిస్తుంది. నానా చిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఆత్మ కాంతి కంటి మీద పడి చూసే శక్తినిస్తుంది. కన్ను 5 ఇంద్రియములలో నాయకుడు. నయన నాయక. ముందు కన్ను లాగుతుంది, ఇంద్రియాలన్నీ టెడతాయి. కన్ను లేకపోతే 90% సుఖాలన్నీ చచ్చిపోయినట్టు. కన్నుంది కాబట్టే సుఖాలు, చాలా సుఖాలు. అటువంటి కంటిని నాకిచ్చి ఈ కంటితో నా కొడుకుని, నా కూతుర్ని, నా మనవల్ని, నా భార్యని, ఆ చెట్లని, పరమేశ్వర మూర్తిని, రామాయణ గ్రంథాన్ని, శ్లోకాల్ని చూసి పొంగిపోతున్నాను. ఇన్ని చూసి ఎంత పొంగిపోతున్నానో. ఈశ్వర, ఈ కన్ను ఇచ్చావు కాబట్టి నాకు ఇన్నున్నాయి. ఈ కన్నిచ్చిన నీకు కృతజ్ఞత చెప్పడానికి ఆ వెలుతురికి ప్రతీకగా నీ ముందు దీపం ఉంచుతున్నానని దీపం పెడతాను తప్ప కాంతి లేదని దీపం పెడుతున్న వాళ్ళం కాదు. ఒక ఆచారాన్ని పాటిస్తున్నామంటే వేదం దాన్ని ఎందుకు పాటించాలో చెప్పింది, అందుకు దీపం.
ఆ దీపం పెట్టి పూజ ప్రారంభం చేస్తాం. కానీ కార్తీక మాసంలో పెట్టే దీపం అందుకొరకు కాదు. కార్తీక మాసంలో పెట్టేటటువంటి దీపానికి ఒక్కదానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి, ఆంతరమునందు ఉద్దీపనాన్ని పొందుతాడు, బాహ్యమునందు లోకోపకారం చేస్తాడు. ఎందుకని? ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విభూతినిచ్చి నువ్వు మాత్రమే అనుభవించు, ఇతరులకు చెందదు అన్నాడు. అది తానే అనుభవిస్తుంది. కొన్నిటికి పరమేశ్వరుడు విశేషమైన విభూతినిచ్చినా అవి తమకి అనుకూలంగా వాటిని ఉపయోగించుకోవడం కూడా వాటికి చేత కాదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, భగవంతుడికి పూజ చేశామనుకోండి, ఆయన బడలిపోతాడు. ఆయనకి కూడా అలసట ఉంటుంది. బడలిపోయిన పరమేశ్వరుడికి చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అని ప్రశాంతత పొందుతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నువ్వుల నూనెలో వెలుగుతున్న దీపపు ఒత్తిమించి వచ్చేటటువంటి పొగ వాసన చూస్తే హృదయ నాడి బలిష్టమవుతుంది. ఈ కళ్ళు ఎర్రబడేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు కంటి రెప్పలు ఎక్కువగా వేస్తుండడం అనేటువంటిది ఒక మేలు చేసేటువంటి అలవాటుగా ఉంటుంది. అలాగే కళ్ళని పదే పదే చల్లటి నీటితో కడుక్కోవడం కూడా ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా మనం తయారు చేసుకున్నటువంటి ఔషధంలో ఇందాక ఒక 2 మూలికలు చెప్పుకున్నాం కదా, ఆ తర్వాత మూలిక ఏంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలు కూడా కంట్లో ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఎలర్జీని తగ్గించి ఎరుపు తగ్గడానికి బాగా తోడ్పడతాయి. కరక్కాయలను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ఎష్టి మధు. ఈ ఎష్టి మధు కూడా కంటికి బాగా మేలు చేసేటువంటి ఒక మంచి మూలిక. దీన్ని కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని 25 గ్రాములే తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 4 చూర్ణాలు అంటే పసుపు, మానిపసుపు, కరక్కాయలు, ఎష్టి మధు, ఈ 4 చూర్ణాలని తీసుకుని వీటిలలో ఒక 1600 మిల్లీలీటర్ల నీటిని పోయాలి. నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వండి. ఎంతసేపు అంటే 1/4 వంతు మిగిలేంత వరకు దీన్ని బాగా మరిగించి ఆ తర్వాత తీసుకుని ఆ నీళ్లు వేడివేడిగా ఉండగానే అందులో గులాబీ రేకులు వేయాలి. గులాబీ రేకులు కంటికి చాలా బాగా మేలు చేసేటువంటి మూలిక. ఈ గులాబీ రేకుల్ని మనం తయారు చేసుకున్నటువంటి కషాయంలో వేసేసి మూత పెట్టి ఉంచేసేయాలి. అంటే ఆ వేడి నీటిలో ఈ గులాబీ రేకుల సారం నెమ్మదిగా దిగుతుందన్నమాట. ఆ తర్వాత దీన్ని వడపోసి ఉంచుకుని ఈ నీటితోటి ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి కళ్ళు కడుక్కోవడం, అలాగే ఇదే నీటిని కంట్లో చుక్కల మందుగా వేసుకోవడం, ఈ 2 కూడా కంటిలో ఉండేటువంటి ఎరుపు తగ్గడానికి బాగా సహాయపడతాయి. ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మంచి సూత్రాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్-X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శని కార్యసాధకుడు. కార్యసిద్ధిని పొందటానికి శనివారం నాడు నవగ్రహ ఆలయంలో శనీశ్వరుడి యొక్క విగ్రహం మీద నువ్వుల నూనెతో అభిషేకం చేయటం ద్వారా శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా కార్తీక మాస సందర్భంగా అష్టైశ్వర్యాలను పొందటానికి, కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవటానికి పరమేశ్వరుణ్ణి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలి. శివాలయాలలో లభించేటటువంటి నాగకేసర పుష్పాలను శివలింగానికి అలంకరించి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపించటం ద్వారా, దీనితో పాటుగా పరమేశ్వరుడి యొక్క చిత్రపటానికి మారేడు దళాన్ని అలంకరించి ఓం నిధనపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని జపించటం ద్వారా జీవితంలో అష్టైశ్వర్యాలను సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఆరోగ్యం కావలసిన వారెవరైనా సరే కార్తీక మాస సందర్భంగా శివలింగానికి ఉత్తరాభిముఖంగా కూర్చొని బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతిచ అనేటటువంటి నామాలను జపించి స్వామికి పులగాన్ని నివేదన చేసినట్లయితే సకల అనారోగ్య సమస్యల నుండి సులభంగా బయటపడి ఆరోగ్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఐశ్వర్య సిద్ధి కోసం ప్రత్యేకంగా ఖండ శర్కర శివలింగాన్ని పూజించటం ద్వారా, అంటే పటిక బెల్లాన్ని ఒక శివలింగం ఆకారంలో ఉంచి దానికి మారేడు దళాన్ని అలంకరించటం ద్వారా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది
అష్టైశ్వర్యాలను పెంపొందింపజేసుకోవచ్చు. సంతానం లేక ఇబ్బంది పడుతున్న వారెవరైనా సరే కార్తీక మాస సందర్భంగా వంశాంకుర శివలింగానికి పూజ చేసినట్లయితే చక్కటి సంతానాన్ని పొందవచ్చు. వెదురు కొమ్మల యొక్క లేత చిగుళ్లను సేకరించి వెదురు కొమ్మల యొక్క లేత చిగుళ్లను దగ్గరగా ఒక గుబురులాగా శివలింగం ఆకారంలో చేర్చినట్లయితే దాన్ని వంశాంకుర శివలింగం అంటారు. దీనికి మనం మారేడు దళాలను అలంకరించినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా సంతాన సిద్ధి ఏర్పడుతుంది. పరమేశ్వరుడిని ఎవరైతే కార్తీక మాసంలో సంపెంగ పూలతో పూజిస్తూ ఓం చంద్రశేఖరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని జపిస్తారో వాళ్ళకి తప్పనిసరిగా ఉద్యోగం లేనటువంటి తరుణంలో చక్కటి ఉద్యోగం లభిస్తుందని, ఉద్యోగంలో ఉన్నతిని పెంపొందింపజేసుకోవటానికి కూడా సంపెంగ పూలతో పరమేశ్వరుడికి చేసే శివారాధన ఎంతగానో సహకరిస్తుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే సంతానం లేని వాళ్ళు కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి తామర పూలతో పూజించాలి. పరమేశ్వరుణ్ణి కనుక తుమ్మి పూలతో పూజించినట్లయితే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని శత్రు జయాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా వాహనం కొనాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే సత్వర వాహన సిద్ధి కోసం కార్తీక మాస సందర్భంగా పరమేశ్వరుణ్ణి జాజి పూలతో పూజించాలని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అర్ధనారీశ్వరుడి యొక్క చిత్రపటానికి గులాబీ పూలతో పూజ చేసి అరటి పండును కనుక కార్తీక మాసంలో నివేదన చేసినట్లయితే సర్వ కార్యాలలో మనకు సంభవించేటటువంటి విఘ్నాలను తొలగింపజేసుకొని కార్యసిద్ధిని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పరమేశ్వరుడికి బొటనవేలు, ఉంగరం వేలు ఈ 2 వేళ్లతో గంధాన్ని సమర్పించినట్లయితే చక్కటి ధనప్రాప్తి కలుగుతుందని, అదేవిధంగా పరమేశ్వరుడికి బొటనవేలు, మధ్యవేలుతో గంధాన్ని సమర్పించినట్లయితే మనస్సులో ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే ఆ కోరిక సులభంగా కార్తీక మాసంలో నెరవేరుతుందని శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అదేవిధంగా పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి పంచ సౌగంధికాలు అంటే యాలకులు, జాజికాయ, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు వీటిని 5 తమలపాకులలో ఉంచి ఆ తమలపాకులలో 3 వక్కలు ఉంచి పరమేశ్వర్ల వారి చిత్రపటం ముందు తాంబూలంగా ఉంచినట్లయితే కార్తీక మాసంలో పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సర్వ కోరికలు నెరవేర్చుకోవటానికి, సకల కార్యాలలో జయాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. పరమేశ్వరుడికి కార్తీక మాసంలో ప్రత్యేకంగా చక్కెర పొంగలిని నివేదన చేసినట్లయితే మంచి సంతానం కలుగుతుందని, చిమ్మిలిని నివేదన చేసినట్లయితే సిరి సంపదలు కలుగుతాయని, పులగము, పులిహోర, బూరెలు నివేదన చేసినట్లయితే సుఖ సంతోషాలను పెంపొందింపజేసుకోవచ్చని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. మృగశిర నక్షత్రం 4వ పాదంలో జన్మించడం ద్వారా వారికి ఏర్పడేటటువంటి శుభ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయంటే, భోక్తా నృపస్నేహ సుఖేన పూర్ణ సన్మార్గవృత్తో మృగశీర్షజాత. సహజంగా భోక్త అంటే దంతసిరి అంటే భోజన సౌఖ్యం. ప్రతి అంశంలో కూడా అనుభవించేటటువంటి అనుభూతి ఉంటుంది. సుఖేన పూర్ణ పరిపూర్ణమైనటువంటి చిత్త సౌఖ్యం ఉంటుంది. అలాగే నృపస్నేహ పెద్ద పెద్ద వాళ్లతో, ప్రభువులతో, ఉన్నతులతో స్నేహ సంబంధాలు కలిగి ఉంటారు. సన్మార్గవృత్త సన్మార్గవృత్తులై ఉంటారు. ప్రతి పనిలో కూడా సత్శీలత, స్పష్టత ఈ 2 వాళ్ళ యొక్క సొంతమై ఉంటాయి. అయితే దీనికి నీచాంశ అని పేరు. అంటే ఇది వృశ్చిక రాశిలోకి వస్తుంది 4వ పాదం. తద్వారా ఏమవుతుంది, చతుర్థ పాదస్య కుజః నీచాంశ పరద్వేషి. ఎవరైనా సరే వాళ్ళని కనుక విమర్శించినా లేదా వాళ్ళని అవమానించినా శాశ్వతంగా ద్వేషించేటటువంటి వ్యతిరేక భావకత ఉంటుంది. పరద్వేషి వాళ్ళెప్పుడు కూడా వాళ్ళని పరులని ద్వేషించాలనే భావన ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మిత్రులు తక్కువగా ఉంటారు. మిత్రుల్ని పెంచుకునే ప్రయత్నంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన విశేషంగా అవసరమవుతుంది. అలాగే కాముక ప్రతి అంశాన్ని అనుభవించాలి, స్వీకరించాలి,
ప్రతిదాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగి ఉంటారు. వర్ణాంకిత శిరాహ, వర్ణములతో కూడినటువంటి, అంటే కొన్ని గుర్తులు మచ్చలు దెబ్బల తాలూకు యొక్క ఆ గుర్తులు శిరస్సు మీద ఉంటాయని శాస్త్రం చెబుతోంది. భీరుహు 4వ పాదం అవటం వల్ల భీరుహు అంటే భయార్థ, ప్రతి విషయంలో కొంచెం శంకించే స్వభావం, తనని తాను అంచనా వేసుకోవడంలో కొంచెం ఇబ్బంది, తన సామర్థ్యాన్ని గుర్తించుకోలేనటువంటి పరిస్థితి, తనకెంతో శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా కొంచెం భీతి. ఎందుకని అక్కడ చంద్రుడు నీచని పొందటం ద్వారాగా కుజుడు యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కుజస్వక్షేత్ర ఆధిపత్యాన్ని పొందుతున్నటువంటి కుజుడు యొక్క దశతో కూడినటువంటి నక్షత్రం అవటం, అంశాధిపతి కూడా కుజుడు అవటం, చంద్రుడు అక్కడ నీచని పొంది ఉండటం, చంద్రుడు ఆధీనంలో ఉన్నటువంటి సోమ నక్షత్రం కాబట్టి ఇక్కడ భీరుహు ప్రవక్త పటుహు. అయితే ప్రతి అంశంలో లోపల సామర్థ్యం బాగా ఉంటుంది, బయటికి దాన్ని ప్రదర్శించడంలో కొంచెం ఇతరుల యొక్క సహాయము, పెద్దల యొక్క ప్రోత్సాహము అవసరమవుతాయి. ప్రతి చిన్న విషయానికి కూడా కోపం వస్తూ ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక వ్యయము కూడా అధికంగా ఉంటుంది. ముందు వెనక చూడకుండా ధనము ఖర్చు అవుతుంటుంది. ప్రతి విషయానికి ముందుగా కోపం వచ్చి చిరాకు పడి తర్వాత సర్దుకొని మాట్లాడటం కనపడుతోంది. అలాగే అనవసర విషయాలపై సమయాన్ని వెచ్చించటం, తర్వాత దాని గురించి విచారించటం, ఇది కూడా కనపడుతుంది. ఈ దోషం పోవాలి అంటే చంద్ర భగవానుని ధ్యానించడం చాలా అవసరం. అలాగే విద్యా సంబంధమైన ప్రజ్ఞ, మాటల యందు చాకచక్యము, సోదర సోదరీల యందు విశేషమైనటువంటి ఆదర అభిమానాలు కలిగి ఉంటారు. జీవితంలో ఆశయ సాధన క్రమంలో పరిపూర్ణత సాధించడం కోసమై సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా కనపడుతుంది. ఎంత సంపాదించినా కూడా సంతృప్తి కలగనటువంటి స్థితి కూడా కనపడుతుంది. ఈ క్రమంలో 4వ పాదంలో జన్మించిన వారికి ఏ నక్షత్రంలో జన్మించినా సరే కుజాంశ కనుక వచ్చింది, అది వృశ్చికాంశ కనుక అయితే చంద్రుడి యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం, చేపట్టే పనుల విజయాలు సాధించేటటువంటి విషయంలో ఎక్కువగా దైవచింతన, ఏకాగ్రచిత్తము, చంద్రుని ధ్యానించడం, ఈశ్వర ధ్యానం చేయటం, దీంతో పాటుగా వీరు శుభ కార్యక్రమాల్లో ధరించవలసినటువంటి అదృష్టపు వర్ణము లేత ఎరుపు రంగు, అలాగే శ్వేత వస్త్రములు, ఈ రెండిట్లో ఏది ధరించినా కూడా వీళ్ళకి మనశ్శాంతి లభిస్తుంది. ఆరాధ్య దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదృష్టవారం మంగళవారం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఆరుద్ర నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, వారి భవిష్యత్తు ఏమిటి, అదృష్ట దైవం ఎవరు, ఈ విషయాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలను పరిశీలించేద్దాం. సన్నగా ఉన్నవారు లావు కావడానికి, పుష్టిగా తయారు కావటానికి ఆకర్ణ ధనురాసనం బాగా ఉపకరిస్తుంది. వంశపారపర్యం వల్ల, జన్యు సంబంధిత సమస్యల వల్ల, ఆహారాన్ని తగు ప్రమాణంలో తీసుకోకపోవటం వల్ల కొంతమంది వయసుకు తగిన శరీర సౌష్ఠవంతో కనిపించరు. యుక్త వయసు వచ్చినా ఇటువంటి వారు శారీరకంగా అపరిపక్వంగా ఉంటారు. ఈ తరహా వ్యక్తులు వయసుకు తగిన విధంగా శారీరక పుష్టిని సంతరించుకోవటానికి ఆకర్ణ ధనురాసనం ఉపకరిస్తుంది. నేలపై కూర్చుని 2 కాళ్లు చాపి ఎడమ కాలిని ఎడమ చేత్తో, కుడి కాలుని కుడి చేత్తో పట్టుకుని కొద్దిగా పైకి ఎత్తాలి. ఈ స్థితిలో ఒక్కో కాలిని చెవిదాకా లాగాలి. దీనిని ఆకర్ణ ధనురాసనంగా వ్యవహరిస్తారు. యాసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల తల నుంచి కాలి బొటనవేలి వరకు ఉన్న వివిధ కండరాలు పటిష్టవంతమవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. పవిత్రవంతమైనటువంటి సుదినాలు ఈ కార్తీక మాస శుభ దినములు. అందుచేత కార్తీకంలో ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వవలసింది ఉపవాసానికి.
చాలామంది రోజంతా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు, మరుసటి రోజు భోజనం చేసేవాళ్ళు ఉంటారు. అలా కాకుండా ఉదయం అంతా కూడాను భోజనం మానేసి సాయం సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం చేసుకొని శివుని ముందు లేక విష్ణువు ముందు దీపారాధన చేసి నైవేద్యాలు సమర్పించి భోజనం స్వీకరించే సాంప్రదాయం కనిపిస్తోంది. ప్రతినిత్యం కూడాను శివ ఉపాసన, విష్ణు ఉపాసన తప్పనిసరిగా గృహంలో నిర్వహించడం వల్ల ఆ గృహంలో దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు, ఆ యొక్క హరిహరాత్మకుని యొక్క ప్రభావ తత్వాలు ప్రసరింపచేసుకోవడానికి ఆస్కారం కార్తీక మాసం. అయితే కార్తీక విధియ అని చెప్పేసి ఈ రోజున తప్పనిసరిగా భగినీ హస్త భోజనం అని చెప్పేసి నిర్వహిస్తారు. చెల్లెలు ఇంటికి అన్న వెళ్ళి చక్కగా షట్రశోభితమైనటువంటి భోజనాన్ని చేసి ఆ చెల్లెలికి చక్కటి కానుకల్ని సమర్పించేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది. ఇది అవినాభావ సంబంధాల రూపకల్పన. చక్కగా ఆత్మీయత, అనురాగం ఇవన్నీ కూడాను విరాజిలింపచేసుకోవడానికి కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే విరిగిపోతాం అనేటువంటి సూత్ర ప్రాతిపదికకు నాంది పలుకుతోంది. సాక్షాత్తు యముడు తన చెల్లెలి ఇంటికి వెళ్ళి భోజనం సంతృప్తిగా నిర్వహించిన పిదప ఆ చెల్లెలి పేరు మీదుగా కార్తీక మాసంలో ఎవరైతే ఈ యొక్క భగినీ హస్తభోజనాన్ని నిర్వహిస్తారో వారికి యమపాశ బాధను తొలగిస్తాను అని చెప్పేసి వాగ్దానం చేశాడట యముడు. అందుచేత గృహంలో కూడాను తప్పనిసరిగా సోదరులు గనక ఉన్నట్లయితే సోదరి ఇంటికి విచ్చేసి చక్కగా భోజనం చేసి తగినట్టుగా బహుమతులు ప్రసాదింపచేసి వెళ్ళిపోయేటువంటి సాంప్రదాయం ఈ భగినీ హస్తభోజనాల్లో దాగిన పరమార్థ లక్షణంగా మనం గుర్తిరగాలి. ఇలా ఎవరైతే గృహంలో నిర్వహిస్తారో ఆ గృహంలో నిర్వహించేటువంటి ఈ ప్రక్రియ వలన అవినాభావ సంబంధాలు బలపడతాయి. కల్మషాలు అనేటువంటివి వారిలోకి పొంచి ఉండకుండా చక్కగా జీవితాంతం వరకు కూడాను సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి జీవించటానికి ఆస్కారం ఉంటుందనే సంప్రదాయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ యొక్క భగినీ హస్తభోజనం నిర్వహించేటువంటి సందర్భంలోనే శివాభిషేకం, విష్ణార్చన, విష్ణుమూర్తికి తులసి దళాలతో చక్కగా పూజ చేయటం, శివయ్యకు పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించడం, ఆ అభిషేక తీర్థాన్ని మీ యొక్క గృహంలోని ఇంటి ముంగిట ఉన్నటువంటి ద్వారబంధం ముందు భాగాన 2 చుక్కలు ఆ గడప పైన చల్లటం మాత్రం మరువకండి. ఎవరైతే అభిషేకార్చన నిర్వహించి ఇంటి గృహంలో ఆ యొక్క ద్వారబంధానికి సింహద్వారం, ఆ సింహద్వారపు గడపకు 2 వైపులా పైభాగాన గనక 2 చుక్కలు గనక అభిషేక తీర్థాన్ని గనక వేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ప్రసరింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి వేద పండితుల్ని గనక సత్కరించినట్లయితే ఇంటికి పిలిచి ఆ వేదాన్ని గనక గృహంలో ఆ వేద పండితుడు చక్కగా చదివి ఆశీస్సులు గనక ఇచ్చినట్లయితే అమోఘవంతమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది సుమా అని చెప్పేసి శాస్త్రం. కార్తీక మాసంలో భగినీ హస్తభోజనం నిర్వహించడం వలన సోదరునికి సోదరికి ఇరువురికి కూడాను ధనధాన్య లాభాలు ప్రాప్తిస్తాయి అని చెప్పేసి కార్తీక పురాణం మనకు తెలియజేస్తోంది. ఉసిరిక దీపం కార్తీక మాసంలో విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఉసిరిక కాయను తీసుకొని మధ్యలో చిన్న రంధ్రం చేసి ఆవు నెయ్యి వేసి చక్కగా ఒత్తివేసి దీపారాధన చేసినట్లయితే సర్వే సర్వత్రా
సుఖదాయకవంతమైన ప్రభావంతో ఆ గృహంలో విష్ణుతత్వం విరాజిలింపబడుతుంది సుమా. ఈ కార్తీక మాసం అంతా వీలైతే శివ సహస్రనామ పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ ఆచరించటం సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే యోగాసనాలు ఏమిటో చూద్దాం. సన్నగా బక్కపల్చగా ఉన్నవారు శారీరక సౌష్ఠవాన్ని పొందటానికి ద్విహస్త విస్తృత బేకనాసనం కూడా ఉపకరిస్తుంది. నేలపై బోర్లా పడుకొని కుడి చేతిని కుడి పక్కకు చాపాలి, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. గడ్డాన్ని నేలకు తాకించాలి. మోకాళ్లని నేలకు తాకించి నడుము భాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసన సాధన వల్ల శరీరంలో ముఖ్యమైన కండరాలన్నీ బలోపేతమవుతాయి.